హాయ్! హలో! నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు 'అగ్ని పరీక్ష' సీజన్ 2 ఎపిసోడ్ 3లో ఈరోజు జడ్జెస్ చేసిన దానికి నాకు చాలా అంటే చాలా చిరాకనిపించింది. ఎందుకంటే 'రోహిత్ నాయుడు' మీద నీళ్లు కొట్టడం, అలాగే 'లక్ష్మీ దీపక్‌కి' సగం హాఫ్ షేవ్ చేసుకోమనడం ఇది వరస్ట్ అనిపించింది. అసలెందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు? ఓకే. 'బిగ్ బాస్' 'అగ్ని పరీక్ష' సీజన్ 2కు సెలెక్ట్ అయ్యి టాప్ 15లోకి వెళ్ళాక మీరు ఈ పనులు చేసినా కానీ అదొక అర్థం ఉంది. ఎందుకంటే 'బిగ్ బాస్' హౌస్‌లో వీళ్ళు సస్టెండ్ అవుతారా? లేరా? అని చేస్తే అదొకటి ప్లస్ పాయింట్. కానీ మీరేం చేస్తున్నారు? అసలు వీళ్ళింకా 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి సెలెక్టే కాలేదు. సెలెక్ట్ కాకముందుకే మీరు ఇన్ని పరీక్షలు పెట్టి వారిని ఒకవేళ మీరు సెలెక్ట్ చేయకపోతే వాళ్ళ పరువంతా పోయినట్టే కదా! వాళ్ళు మళ్ళీ సమాజంలో మొఖం ఎత్తుకొని తిరగలేరు కదా! అలాంటి చీప్ జడ్జిమెంట్స్ మీరు ఇవ్వడం చాలా ఆహ్, మంచిగా అనిపించలేదు నాకైతే మొత్తానికి. ఈరోజు మరి ఎపిసోడ్ ఏం జరిగింది? వీళ్ళు ఎలా ఓవర్ యాక్టింగ్ చేశారు జడ్జెస్ అన్నది చూసుకుందాం. ఫస్ట్ పర్సన్ వచ్చేసి 'లక్ష్మీ దీపక్'. ఇతనొచ్చేసి క్రికెటర్ ప్లస్ డాన్సర్ ప్లస్ ఆహ్, మల్టీ టాలెంటెడ్. ఫస్ట్ ఈయన క్రికెటర్‌గా ఉండేవాడంట. తర్వాత ఆయనకేదో ఇంజ్యూరీ అవ్వడం వల్ల మీరు క్రికెట్ ఆడడం మానేయండి అన్నప్పుడు మళ్ళీ ఈయన డాన్సర్‌గా అవ్వడం జరిగిందంట. ఆ తర్వాత ఈయన చాలా టాల్‌గా ఉన్నాడు. అలాగే హెయిర్ బాగుంది. ఆయన ఒక ఫార్మ్‌లో ఏం రాసాడంటే, నేను హెయిర్ కట్ చేసుకోను కానీ హెయిర్ కట్ చేసుకోను, అలాగే షేవ్ కూడా చేసుకోను అని రాయడం జరిగింది. ఆ తర్వాత వీళ్ళు పైకొచ్చాక స్టేజ్ పైకొచ్చాక బిందు మాధవి ఏం టాస్క్ ఇస్తుందంటే, మీరు నవదీప్ వచ్చేసి ట్రిమ్మర్ ఇస్తాడు. ట్రిమ్మర్ ఇచ్చి అనగానే ఎందుకిచ్చారంటే, మీరు హెయిర్ కట్ చేసుకుంటారు, హెయిర్ కట్ చేయమంటారేమో అని అంటాడు. అదే చేసేయి అనంటే నేను హెయిర్ కట్ చేసుకోలేను కానీ ట్రిమ్ చేసుకుంటానంటే, అప్పుడు శ్రీముఖి అతడు రాసిన ఫార్మ్ తీసుకొచ్చి మీరు హెయిర్ అండ్ ట్రిమ్ 2 చేసుకోనన్నారు. మరి ఇప్పుడెందుకు మీ డెసిషన్ చేంజ్ చేసుకున్నారని అడుగుతుంది. అప్పుడు ఆయన ఇగ దొరికిపోయానురా అన్నట్టు ఫేస్ పెడతాడు. ఇగ అప్పుడు మళ్ళీ ట్రిమ్ చేసుకోమంటే హాఫ్ ట్రిమ్ చేసుకుంటాడు. హాఫ్ ట్రిమ్ చేసుకొని అప్పుడు బిందు క్వెషన్ ఏస్తుంది. మీరు అసలు ట్రిమ్మే చేసుకోనన్నారు కదా! మరి హాఫ్ ట్రిమ్ ఎందుకు చేసుకున్నారంటే ఇగ మీరు చేసుకోమన్నారు కాబట్టి చేసుకున్నా అన్నట్టు ఏదో ఇగ కవరప్ చేస్తాడు. ఆ తర్వాత హాఫ్ చేసేసుకున్నాక ఇగ అతనికి దొరికిపోయాడు ఎట్లా అన్నట్టు అందరు జడ్జెస్‌కి కూడా తెలిసిపోయింది. తర్వాత బిందు డైరెక్ట్ రెడ్ ఇవ్వడం జరుగుతుంది. మధ్యలోనే రెడ్ ఇచ్చేస్తుంది ఆమె. అక్కడ దొరికిన కాడనే హెయిర్ కట్ చేసుకోనన్నప్పుడే ఆమె రెడ్ ఇచ్చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అభిజిత్ కూడా రెడ్ ఇవ్వడం జరుగుతుంది. నవదీప్ మాత్రం ఓకే. ఈ పర్సన్ ఏదో చాలా కొంచెం కొత్తగా ఉన్నాడు, ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు అన్నట్టుగా ఆయన గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికైతే ఈయన హోల్డ్‌లో ఉన్నాడు. టాప్ 15లోకి సెలెక్ట్ కాలేదు. హోల్డ్‌లో ఉన్నాడు. ఆ తర్వాత అపూర్వ వచ్చింది. అపూర్వ ఈమె ఖమ్మం. ఈమె చాలా యాక్టివ్‌గా ఉంది. అలాగే చాలా లుకింగ్ పర్సనాలిటీ కూడా బాగుంది. ఈమె ఒక న్యూస్ రీడర్, అలాగే మిస్ గ్రౌండ్ ఆఫ్ తెలంగాణ 2025 కూడా ఈమె. అలాగే ఈమె ఆహ్, రాగానే న్యూస్ యాంకర్‌గా ఎలా ప్రెజెంట్ చేస్తారో చేసింది. చాలా బాగా చేసింది. ఫన్ కూడా క్రియేట్ చేసింది. ఆ ఫన్ తోటే నవదీప్ ఆల్రెడీ గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈమె అభిజిత్ మీరు గురించి ఒక కామెంట్ చేస్తుంది. అభిజిత్ అసలు గేమ్‌లో ఏం ఆడలేదు. ఆ సోఫాలో కూర్చోవడం, మైండ్ గేమ్‌తో అందరిని మ్యానిప్యులేట్ చేయడం వల్ల ఆయన గెలిసాడు తప్ప టాస్క్‌లు మాత్రం ఏమి ఆడలేదు. అఖిల్ సార్థక్‌కి జరిగిన గొడవ కూడా తీసుకొచ్చి ఈమె పాయింట్ ఔట్ చేయడం జరుగుతుంది. అప్పుడు అభిజిత్ చాలా ఫీల్ అయ్యాడు. ఆయన కూడా ఫీల్ అయ్యి కొంచెం ఈమెతో ఆర్గ్యుమెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. అంటే నేను స్టడీ పర్సన్ గురించి చెప్పడం తప్ప, స్టడీ చ చదువుకోవడం తప్ప అది అన్నట్టు ఆర్గ్యుమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ సీజన్‌లో ఏం జరిగిందంటే అభిజిత్‌కి, అఖిల్ సార్థక్‌కి ఒక టాస్క్ మధ్యలో అఖిల్ సార్థక్ ఎక్కువ చదువుకోలేదు. నేను ఎక్కువ చదువుకున్నాను. నాకివ్వండి అన్నట్టుగా అభిజిత్ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఈమె ఇక్కడ తీసుకొచ్చి అభిజిత్ రాంగ్ చేశాడు. అసలు స్టడీ గురించి గేమ్ షోలో తీసుకురావాల్సిన అవసరం లేదు. ఒకరికి స్టడీ లేదని ఈయన చెప్పడం మంచిది పద్ధతి కాదు అని చెప్పడం వల్ల ఆయన కొంచెం హర్ట్ అయినట్టున్నాడు. మొత్తం బుండమూతి పెట్టుకొని ఆహ్, ఈమె చెప్పిన దానికి ప్రతి దానికి కౌంటర్ చేస్తూ ఉంటాడు. ఆమె అంత రియాక్ట్ అయ్యి ఈయన కూడా ప్రతి దానికి కౌంటర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అభిజిత్ మొత్తం మొఖమంతా మాడిపోయింది. ఆహ్
ఆ తర్వాత ఈమె ఒక పాయింట్ చెప్తుంది. అంటే మీరు 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎందుకెళ్ళాలనుకుంటున్నారంటే మెన్ అండ్ ఫీమేల్ ఆర్ ఈక్వల్ అని నిరూపించడానికి నేను 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను అది ఫేస్ చేశాను. మా ఫ్యామిలీలోనే నేను ఫేస్ చేశాను. మా తమ్ముడిని ఒకలాగా, నన్ను ఒకలాగా ఇంటి పనులు చేయడానికి ఓన్లీ నువ్వే చేయాలి, తమ్ముడు చేయకూడదు అని చెప్పడం జరిగింది. అందువల్ల నేను ఇద్దరు ఈక్వల్ అని చెప్పడానికి నేను హౌస్‌లోకి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్తుంది. ఫస్ట్ ఈమె క్రియేట్ చేసిన ఫన్‌కి ఆ తర్వాత అభిజిత్ అన్న మాటతో ఫస్ట్ ఏమో జడ్జెస్ ఫుల్ ఇంప్రెస్ అయ్యారు. ఆ తర్వాత అభిజిత్‌ని ఒక్క మాట అనగానే జడ్జెస్ మొఖాలు మొత్తం మాడిపోయాయి. ఈమెను సెలెక్ట్ చేద్దామా లేదా అన్న కన్‌ఫ్యూజన్‌లో ఉండిపోయారు. ఆల్రెడీ నవదీప్ రెడ్డి గ్రీన్ ఇవ్వడం వల్ల ఈమె హోల్డ్‌లో పడింది గానీ లేకపోతే ఈమెను కంపల్సరీ అంటే కంపల్సరీ రిజెక్ట్ చేసేవారు. ఎందుకంటే అభిజిత్‌ని అన్న మాటకి వీళ్ళు ముగ్గురు హర్ట్ అయ్యారు. ఆహ్, ఓన్లీ అభిజిత్ కారణంగానే ఈమె హోల్‌లోకెళ్ళడం జరిగింది. అభిజిత్ అండ్ బిందు మాధవి వీళ్ళిద్దరూ రెడ్ ఇవ్వడం జరిగింది. అందువల్ల నవదీప్ ఒక్కడు గ్రీన్ ఇవ్వడం వల్ల ఈమె హోల్‌లోకెళ్ళడం జరిగింది. ఒకవేళ ఈమె అభిజిత్‌ని అనకుండా అదే ఫన్ మెయింటైన్ చేస్తుంటే ముగ్గురు గ్రీన్ ఇచ్చేవారేమో అనిపిచ్చింది. ఈమె తనలో ఉన్న మాటను మంచిగా చెప్పడం ఈమెకు మైనస్ అయిందేమో అని అనిపిచ్చింది. మొత్తానికైతే ఈమె ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్‌గా ఉంది. లోపలికెళ్తే కూడా ఇంతే ధైర్యంగా అందరిని ఒక ఆట ఆడుకుంటుందేమో అని అనిపిచ్చింది. మొత్తానికైతే అభిజిత్‌కి ఇచ్చి పడేసింది. ఎవరు? అపూర్వ. ఈమె ఖమ్మం నుంచి వచ్చింది. ఆ తర్వాత ఆహ్, రోహిత్ నాయుడు. రోహిత్ నాయుడు విషయంలో మన బిందు మాధవి చేసింది మాత్రం పూరా రాంగ్ అంటే రాంగ్. ఎందుకంటే ఒక మనిషి మీద అతని పర్మిషన్ లేకుండా వాటర్ కొట్టడం, స్వీట్ తినిపిచ్చి వాటర్ కొట్టడం, అతను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వకుండా కూడా మళ్ళీ వాటర్ కొట్టడం అనేది ఇది తప్పంటే తప్పు. ఎందుకంటే ఆయన ఆడిషన్‌కొచ్చాడని అంత చీప్‌గా చూడడం అది మంచి పద్ధతి కాదేమో అని అనిపిచ్చింది. ఒక పర్సన్‌ని పట్టుకొని అలా ఇన్సల్ట్ చేయడం అంటే చాలా ఇది మంచి పద్ధతి కాదు. జడ్జెస్‌గా ఉన్న మాత్రాన మీరు అంత చులకనగా చూడనవసరం లేదు ఒక వ్యక్తిని. హ్మ్. ఆయన రాగానే ఆయన వచ్చేసి విజయవాడ. ఆయన ఐటీ ప్రొఫెషనర్ అంట. మేనేజర్‌గా చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇన్సల్ట్ చేయడం ఇది చాలా రాంగ్ అనిపిచ్చింది. అలాగే ఈయనకు ఫాదర్ లేడంట. చిన్నప్పుడే ఫాదర్ ఎళ్ళిపోవడం వల్ల సింగిల్ పేరెంట్‌గా పెరగడం జరిగింది. సింగిల్ పేరెంట్‌గా చేస్తూ కూడా ఆయన బాగా చదువుకొని ఐటీలోకి ఎళ్లి మేనేజర్ స్థాయికి వెళ్ళాడంటే ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఈయన కొంచెం ఏంటంటే సైలెంట్ పర్సన్ లాగా ఉన్నాడు. ఆహ్, అందువల్ల ఈయనను వీళ్ళు ఆడుకోవడం జరిగింది. అదే వేరే నాలాంటి వ్యక్తి అయితే నీళ్లు కొట్టగానే ఎందుకు కొడుతున్నావు అని సీరియస్ అయ్యేవాడు. ఆహ్, వీళ్ళు ఇగ ఆటలు జరుగుతున్నాయి. చిన్నోళ్ళని చూసుకొని ఇలా కొట్టడం. ఆ తర్వాత ఇదే స్వీట్ పెట్టి వాటర్ కొట్టడం జరుగుతుంది బిందు మాధవి. ఆయన కూడా మరి అక్కడ సైలెంట్‌గా ఉండకుండా ఏదో ఒకటి అంటే ఇంకా ఆర్గ్యుమెంట్స్ మంచిగా జరిగేవేమో అని అనిపిచ్చింది. ఆ తర్వాత శ్రీముఖి స్టేజ్ మీదకి పిలిచి నీకొక అవకాశం ఇస్తా. అప్పుడు బిందు మాధవి మీద నువ్వు కూడా వాటర్ కొట్టు అని అంటుంది. బిందు మాధవి మీద వాటర్ కొట్టు అంటే ఆయన వాటర్ తీసుకొని కొట్టడానికెళ్తాడు. అప్పుడు అభిజిత్ వచ్చేసి ఏయ్ అని అంటాడు. ఏయ్ అనగానే మళ్ళీ ఈయన ఆగిపోయి నేను కొట్టడానికి రాలేదు. రియాక్షన్ ఎలా ఉంటుందో చూడ్డానికి వచ్చాను అన్నట్టుగా కవర్ చేస్తాడు. ఒకవేళ అభిజిత్ ఆపకపోతే ఏం చేసేవాడు అన్నది నాకు కూడా క్యూరియాసిటీగా ఉండేది. మేబీ కొడితే మాత్రం ఇంకా హైలైట్‌గా ఉండేదేమో అని అనిపించింది. అసలు బిందు మాధవి ఎందుకు కొట్టిందంటే ఆయనలో ఉన్న పేషెన్స్ ఎలాగుంది అని తెలుసుకోవడానికి కొట్టానని చెప్తుంది. ఆహ్, చూద్దాం మరి ఈయన ఆహ్, ఒకవేళ కొట్టుంటే ఎలాగుండేదో అని కొంచెం నాకు చాలా క్యూరియాసిటీగా ఉండే. కానీ మిస్ అయిపోయింది అక్కడ అభిజిత్ ఆపడం వల్ల. అభిజిత్ ఆపకపోతే మేబీ కొట్టేవాడేమో అని అనిపించింది. ఇతనికైతే నవదీప్ అండ్ బిందు రెడ్ ఇవ్వడం జరిగింది. అభిజిత్ మాత్రం చాలా కూల్‌గా ఉన్నావు. నీకు పేషెన్స్ ఎక్కువ ఉంది. నిన్నొకసారి టెస్ట్ చేస్తాం. నిన్ను హోల్డ్‌లో పెడతాం అన్నట్టుగా అభిజిత్ గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. గ్రీన్ ఇచ్చాడు. ఆ తర్వాత గౌరి త్రినేత్ర. ఈ పర్సన్ వచ్చేసి ఈమె ఖమ్మం నుంచి. ఈమె కూచిపూడి డాన్సర్. అసలు ఈమె ఎంట్రీలోనే డాన్స్ చాలా మంచిగా చేయడం జరిగింది. ఈమె నీ లైఫ్‌లో ఉన్న బిగ్గెస్ట్
సీక్రెట్ ఏంటి అని జడ్జెస్ అడిగితే అప్పుడు ఆమె రిలీవ్ చేయడం జరుగుతుంది. ఈమె ఒక ట్రాన్స్‌జెండర్ అంట. ట్రాన్స్‌జెండర్‌గా మారినా కానీ ఎవరికీ ప్రపంచానికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తూ ఉన్నాను అని చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రం పచ్చి అబద్ధం. ఎందుకంటే 10థ్ వరకు చదువుకొని ఇంటర్ వరకు ఈమె బాయ్‌గా ఉండి ఆ తర్వాత ట్రాన్స్‌గా మారి నా నైబర్స్‌కి కూడా తెలవదు అన్నది మాత్రం ఇది తప్పు. ఎందుకంటే ఇంటర్ వరకు ఒక అబ్బాయిగా ఉండి ఆ తర్వాత ట్రాన్స్‌గా జరిగితే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నైబర్స్‌కి కాదు, చుట్టాలకి, ఊర్లో ఆహ్, అందరికి తెలుస్తుంది. కానీ ఈమె ఈ విషయం దాసి జడ్జెస్ కాడ ఈజీగా దొరికిపోయింది. అది ఎవరికైనా తెలుస్తుంది. జడ్జెస్‌కే కాదు. చూసే మనకు గూడా ఈమె అబద్ధం చెప్తుంది అని అనిపిస్తుంది. అడ్డంగా దొరికిపోయింది మొత్తానికైతే. అప్పుడే నవదీప్ అంటాడు, "నువ్వు ఇంటర్ వరకు ఉండి ఇంటర్‌లో ట్రాన్స్‌గా మారి ఎవరికీ తెలియదని ఎలా చెప్తావు? అందరికి తెలుస్తుంది గదా! ట్రాన్స్ అన్నాక నువ్వు ఎలా అలా అబద్ధం ఆడతావనంటే" అప్పుడు ఇగ ఆమె ఏం చెప్పలేకపోతుంది. ఎదిముఖం ఏసుకొని ఉంటుంది. మొత్తానికైతే ఈమె చెప్పింది అబద్ధమని అక్కడనే తేలిపోయింది. అందువల్ల ఈ బిందు అండ్ నవదీప్ ఇద్దరు రెడ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అభిజిత్ మాత్రం ఒక ఛాన్స్ ఇద్దాం అందరికి ఈక్వల్‌గా ఉంటుంది కదా! అని ఈయన మాత్రం గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. ఈమె హోల్డ్‌లోకెళ్ళడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంట్రెస్టింగ్ పర్సన్ 'బాగి తుల్లూరి' ఈమె చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారు. ఈమె నెల్లూరు నుంచి వచ్చారు. ఈమె నెల్లూరు లాంగ్వేజ్ మాత్రం అదరగొట్టారంటే అదరగొట్టారు. ఆమెకు తన హస్బెండ్ మీదున్న ప్రేమ అది వ్యక్తపరచడం కానీ చాలా బాగా చేశారు. ఆమె వేషధారణ కూడా చాలా బాగా ఉంది. మొత్తానికైతే ఈమె నెల్లూరు లాంగ్వేజ్ అదరగొట్టారు. చేపల టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ఈమె ఆ టాస్క్‌లో కూడా చాలా బాగా చేశారు. తన హస్బెండ్ ఎలా ఉంటాడు? వాళ్ళ ప్రేమ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ప్రేమించుకున్నారు? 9 ఇయర్స్ ఏమో ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం జరిగిందంట. ఈమెకు తల్లిదండ్రులు కూడా ఎవరు లేరు. అంటే తల్లి చనిపోయింది గానీ తండ్రి పట్టించుకోకపోవడం వల్ల మేనమామ ఇంటికాడికొచ్చి ఉండడం జరుగుతుందంట. ఆ తర్వాత ఈమె మంచిగా చదువుకొని హాస్పిటల్‌లో కూడా మేనేజర్‌గా వర్క్ చేస్తూ ఉన్నారంట. రీసెంట్‌గా జాబ్ పోవడం వల్ల పచ్చళ్ళ వ్యాపారం కూడా చేస్తూ ఉన్నారంట. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఉన్నారు. అత్తాకోడళ్ళ రీల్స్ చేస్తూ ఉంటారంట. ఓకే. ఇంట్రెస్టింగ్ పర్సన్‌గా ఉన్నారు. ఈమెకు అభిజిత్ అండ్ బిందు మాధవి గ్రీన్ ఇవ్వడం జరుగుతుంది. నవదీప్ మాత్రం రెడ్ ఇచ్చి హోల్డ్‌లో ఉంచడం జరుగుతుంది. ఇవండి ఈరోజున్న ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌లో మాత్రం బిందు మాధవి చేసింది కరెక్టా? రాంగా? ఎందుకంటే ఒక పర్సన్ మీద నీళ్లు చల్లి అతన్ని ఇన్సల్ట్ చేయడం, అలాగే ఇంకో పర్సన్‌ని హాఫ్ షేవ్ చేపించుకోవడం ఇదంతా మీకు నచ్చిందా? లేదా? అన్నది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక్క లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఎలాగుందన్నది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.